ఉన్నోనికి లేనోనికి ఉన్న తేడాని, లేదా ఓ పెట్టుబడిదారునికి శ్రామికునికి ఉన్న తేడాని వర్గ చైతన్యం అంటారు. అంటే పేదోళ్ళు మేము ఎందుకున్నాం, ఆ దోపిడీ దాడి పెట్టుకున్నాం కాబట్టి ఆ దోపిడీ విధానాన్ని వ్యతిరేకంగా పెట్టే చైతన్యాన్ని వర్గ చైతన్యం అంటారు. అంటే ఆధిపత్య కులాలకు అణచివేత గురవుతున్నటువంటి ఉత్పత్తి సేవా కులాలకు ఉన్నటువంటి వైరుధ్యాన్ని కుల వైరుధ్యం అంటారు. అట్లా కుల వర్గ వైరుధ్యాల గురించి మాట్లాడడానికి చాలా ప్రాపంచిక దృక్పథాలు ఉన్నాయి. మానవీయతని, మానవ సమాజాన్ని, అంతరాలు లేని సమాజాన్ని చూసే ఒక భౌతికమైనటువంటి బౌద్ధ ప్రాపంచిక దృక్పథం నుంచి మొదలుకుంటే, మార్క్సిస్ట్ థియరీ నుంచి వర్గ దృక్పథం నుంచి చూస్తే, లేదా పూలే అంబేద్కర్ అందించినటువంటి ఒక సామాజిక చైతన్యం కుల చైతన్యం చూస్తే, ఈ అన్ని చైతన్యాల కంటే మూలమైనటువంటి మూలవాసి మానవీయ గౌరవాన్ని, మనుషుల యొక్క ఆత్మగౌరవం అంటే సెల్ఫ్ డిగ్నిటీ అంటే శ్రీహరి యాదవ్ను, భీమసేనను, నగేష్ ను గుర్తించినట్టు కాదు. ఒక మనిషిని మనిషిగా చూడ నిరాకరించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఒక అమానవీయ మను సామ్రాజ్యాన్ని, మనువాదానికి భిన్నంగా ఒక మానవీయమైనటువంటి మూలవాసి సంస్కృతిని ఎత్తిపట్టి నిలబెట్టి జీవించినంత కాలం దానికి అనుగుణమైనటువంటి సత్యశీలతని, బుద్ధుడు చెప్పినటువంటి శీలం ఏదైతుందో ఆ శీలాన్ని జీవితాంతం ఆచరించినటువంటి ఒక గొప్ప జ్ఞానశీలి, ఒక మానవీయమైనటువంటి మూలవాసి సిద్ధాంతాన్ని ఎత్తిపట్టి రేపటి భవిష్యత్ భావితరాలకు అందించినటువంటి ఒక నూతన మానవుడు ఆవిష్కరించడం కోసం తన జీవితం మొత్తం పరితపించినటువంటి గొప్ప మానవీయుడు, బుద్ధ నౌక, బహుజన నౌక కామ్రేడ్ గద్దరన్న తెలుగు నేల మీద అంతరాలు, ఈ అంతరాల తొంతరలు తొలగే వరకు, మనిషిని మనిషిగా చూసే వరకు, మనిషిలో ఉన్నటువంటి మొత్తం శ్రామిక ఉత్పత్తి సేవా కులాలకి అధికారంలో, సంపదలో, అన్నింటికి మించి మానవ గౌరవంలో సమాన గౌరవం దక్కే వరకు గద్దరన్న ప్రజల గుండెల్లో ఉంటాడు.